అయిపోయింది మేడం మీది. ఎంత అయింది? 1000 రూపాయలు. అదేంటన్నా 1000 రూపాయలు దేనికి? నేనేమన్నా ఫేషియల్ చేయించుకున్నా, ఐబ్రోస్ చేయించుకున్నాను, పెడిక్యూర్ చేయించుకున్నానా? ఎందుకు 1000 రూపాయలు ఇవ్వాలి? అదేంటి మేడం మీరు ఐబ్రో చేయించుకున్నారు కదా. అంత దానికే 1000 రూపాయలు అయిపోతుందా? నేను 300 ఇస్తాను, తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. ఓ అలానా? నువ్వు ఎలా బయటికి వెళ్తావు నేను చూస్తా. రే మచ్చా, ఈ అమ్మాయిని బయటికి పోకుండా చూసుకోరా. సరేనా మచ్చా? ఓ అలాగా, నువ్వు ఎలా పోనివ్వో నేను కూడా చూస్తాను. ఉండు, మా అన్నయ్యకి కాల్ చేస్తాను. హలో అన్నయ్య, చెప్పమ్మా. ఈ సెల్లున్నాడు నా దగ్గర ఎక్కువ డబ్బులు లాగేద్దామని చూస్తున్నాడు. నువ్వు త్వరగా రా, నీ లొకేషన్ సెండ్ చేస్తాను. అవునా? ఇప్పుడే వస్తున్నావు. మా అన్నయ్య వచ్చి నీ సంగతి చూస్తాడు. అరే రే అన్నయ్య ఏం చేస్తున్నారు? అరే నా ప్లీజ్ అన్న, తప్పైపోయిందన్న, నా హెయిర్ కట్ చేయకండి అన్న. మీ అన్నయ్యకి ఫోన్ చేసి నేను సెలవు నుంచి బయటకు వచ్చేసాను చెప్పు. సరే అన్న. హలో అన్నయ్య, నేను సెలవు నుంచి బయటకు వచ్చేసాను. పని అంతా క్లియర్ అయిపోయింది, నువ్వు రావక్కర్లేదులే. సరే అమ్మా. చెప్పానండి. ఎంత ఇవ్వాలి? 500. అదేంటి ఇందాక 1000 రూపాయలే అన్నారుగా? నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఎక్స్ట్రా చేసావు కదా, అందుకే 500 ఎక్కువ. త్వరగా ఈ స్కానర్ కి ఫోన్ పే చెయ్యి. సరే చెప్పానన్నా. ఇప్పుడు వెళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి.